హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు ఈ వ్లాగ్ అంతా హడావిడిగా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి అండ్ ఈవినింగ్ వరకు ఏం చేశాను అంటే బుజ్జిబాబుకి వ్యాక్సిన్ వేయించాను అండ్ ఆ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ తర్వాత ఏం చేశాను అనేదంతా కూడా ఈ వీడియోలో ఫుల్గా కవర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ఇంకా మార్నింగ్ లెగవంగానే ఉప్మాకు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అల్లం అండ్ కరివేపాకు అండ్ కొంచెం పచ్చిమిర్చి అండ్ తాలింపుకు కావాల్సినవన్నీ కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఉప్మా తినేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట వ్యాక్సిన్ కానీ. అండ్ ఇంకా వెళ్ళిన తర్వాత మా వాడు బాగా గోల్ చేస్తున్నాడు అనమాట. కన్సల్టేషన్ టైంకి కొంచెం గ్యాప్ అయితే ఉంది. సో ఈ లోపల గొడవ చేస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా మిల్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా లాగైతే ఉంటుంది, అన్ని బాల్స్ ఉంటాయి. సో ఇంకా అక్కడ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా కన్సల్టేషన్ అండ్ వ్యాక్సిన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదంతా నేను షూట్ తీయలేదు. ఇంకా మా అబ్బాయి కొంచెం ఏడ్చి బాగా డల్ అయితే అయ్యాడు. ఆ తర్వాత ఇంకా ఆటోలో అయితే వచ్చేసాను అనమాట ఇంటికి. అండ్ ఇంకా చెప్పాను కదా, ఇంటికి వచ్చిన వెంటనే మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇంకా ఇంటికి రాగానే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కొంచెం పడుకున్నాము. ఇంకా తర్వాత ఫుడ్ తినేసి ఇంకా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి తన కోసం అయితే కేక్ తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేస్తున్నాము. సో ఇంకా అలా వెళ్ళంగానే డైరెక్ట్గా కేక్ కట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. కాసేపు అందరం కూడా కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. అందరూ పిల్లలు ఉన్నారు. సో ఇంకా వాళ్ళు గొడవ చేస్తుంటారు అండ్ మేము మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాటలు ముచ్చట్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ తెచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా మనకి క్యాండిల్స్ ఇవన్నీ పెడతారు కదా, సో ఇంకా అది పెట్టేశారనమాట. అంటే ఏజ్ది క్యాండిల్ లాగా పెట్టేసి ఇంకా అదే వెలిగిస్తున్నారు. అండ్ ఒక్కోసారి క్యాండిల్ లేనప్పుడు ఈ నెంబర్స్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తను కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా కూర్చొని ఉందనమాట. అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ పాప అన్నమాట. అండ్ ఇంకా కట్ చేసే ముందు గుర్తుగా ఉంటాయని చెప్పి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసాము. యాక్చువల్లీ అంతా సడన్ ప్లానింగ్ అనమాట. ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు. ఇట్లా ప్లాన్ చేసే ముందు నాకు ఫోన్ చేశారనమాట. నేను ఇంకా వ్యాక్సిన్కి బుడ్డిబాబుకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తున్నాను అని చెప్పాను. సో ఇంకా నువ్వు వచ్చినాకే ఇంకా అందరం కలిసి కట్ చేయిద్దాము అన్నారు. సో ఇంకా పాపం వాళ్ళు కూడా నా కోసం వెయిట్ చేశారు. ఇంకా వెయిట్ చేసిన తర్వాత అందరూ ఇంకా ఆ టైంకి లంచ్ టైం అయితే అయ్యింది. ఇంకా అందరూ లంచ్ కంప్లీట్ చేశారు. నేను ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. అండ్ యాక్చువల్గా నేను వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ అందరం ఒకేసారి మాట్లాడేసరికి కొంచెం నాయిసీ వస్తుందన్నమాట సౌండ్ అంతా కూడా. అందువల్ల ఒరిజినల్ వాయిస్ తీసేసి నా వాయిస్ అయితే చెప్తున్నాను. అండ్ హ్యాపీ బర్త్డే మ్యూజిక్ అట్లా పెట్టాలి అంటే కొంచెం కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేను ఈ మధ్య మ్యూజిక్ అసలుకి యూజ్ చేయట్లేదు. నేను ఫస్ట్ నుంచి మ్యూజిక్ యూజ్ చేయను, నా వాయిసే యూజ్ చేస్తాను డబ్బింగ్కి. కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు అయితే కేక్ పెడుతున్నారు. కేక్ చాలా టేస్టీగా ఉంది. చాక్లెట్ కేక్ అనమాట. అంటే కంప్లీట్ చాక్లెట్ ఏం లేదు, కొంచెం చాక్లెట్ అండ్ ఇంకోటి ఏదో ఫ్లేవర్ ఉంది, అది నాకు ఐడియా లేదు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కూల్ కేక్. అండ్ ఇంకా ఒకరి తర్వాత ఒకరు కేక్ పెట్టేస్తున్నారు అండ్ కొంచెం లైట్గా పూస్తున్నారు కూడా. అంటే మరీ మొత్తంగా హెవీగా ఏం పూసుకోలేదు, జస్ట్ లైట్గా. అంటే బర్త్డే గర్ల్ అని తెలియాలి కదా, సో అందువల్ల లైట్గా కేక్ అయితే కొంచెం అలా అప్లై చేశారనమాట ఫేస్కి. అండ్ ఇంకా కేక్ తిన్న తర్వాత వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ పుట్టినప్పుడు ఫొటోస్ వీడియోస్ అవన్నీ చూపించారు టీవీలో. ఇంకా అదంతా నేను షూట్ అయితే తీయలేదు. తర్వాత ఇంకా పొటాటో బజ్జీ అండ్ పచ్చిమిర్చి బజ్జీ అండ్ కొంచెం కేక్ అయితే తినేసామన్నమాట. తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ట్రైపాడ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఎప్పటి నుంచో ట్రైపాడ్ క్లీన్ చేయాలి అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఇంటికి వచ్చినాక మా బుజ్జిబాబుని అయితే నిద్రపుచ్చేసి ఇంకా ట్రైపాడ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ ట్రైపాడ్ని నేను ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ దాంతో క్లీన్ చేసేస్తున్నాను. అండ్ నా ట్రైపాడ్ గురించి కొంతమంది నన్ను అడిగారు, ఏ ట్రైపాడ్ యూజ్ చేస్తావు, ఏది మంచిది అండ్ కాస్ట్ అండ్ డీటెయిల్స్ షేర్ చేయమని. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ అయినప్పటికీ ఈ వీడియోలో నేను కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ట్రైపాడ్ ఎలా యూజ్ చేయాలి, ట్రైపాడ్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనే దాని గురించి అయితే కంప్లీట్గా చూపిస్తాను.
అండ్ నేను రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ ఈ రెండు కలిపి కొన్నాను. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పెట్టాను అన్నాను కదా, దాని లింక్ కూడా నేను వీడియో ఎండ్ వరకు చూస్తే ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను. లేదు వీడియో ఎండ్ వరకు చూడలేము అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి వీడియోని. అండ్ ట్రైపాడ్కి ఒక వైర్ కనెక్షన్ అయితే ఇస్తారు. ఆ వైర్ కనెక్షన్ ఏంటి అంటే రింగ్ లైట్కి ఇస్తారు. అక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, అది బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి. దాని మీద నేను కవర్ అయితే వేశాను. ఆ బటన్స్ అన్నీ పైకి వచ్చేస్తున్నాయి అని చెప్పి, పాడైపోద్దని చెప్పి కవర్ అయితే వేశాను. అండ్ ఇంకా ఈ ట్రైపాడ్ అంతా క్లీన్ చేసేసాను. బట్ పైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చూసారా, అక్కడ కూడా క్లీన్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే దాని లోపల చాలా డస్ట్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే నేను వీడియోస్ చేసినప్పుడల్లా ట్రైపాడ్ని తీసి పక్కన పెడతాను. ఎప్పటికప్పుడు మళ్ళీ రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ తీసి సపరేట్గా చేసి మళ్ళీ బాక్స్లో పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల నేను షూట్ అయిపోగానే తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాను. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇది క్లీన్ చేసి కూడా 10-15 డేస్ అయింది. అందువల్ల నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే లైట్ అండ్ స్టాండ్ కదా, నేను కొంచెం కాస్ట్లీదే తీసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చీప్ తీసుకున్నప్పుడు అదేంటంటే ఆ ట్రైపాడ్ పాడైపోయింది. చాలా డెలికేట్గా ఉండేది. ఒక్కసారి 2 సార్లు కింద పడంగానే ఇంకా పాడైపోయింది. నేను 15 డేస్ కూడా సరిగ్గా యూజ్ చేయలేదు, ఆ ట్రైపాడ్ పాడైపోయింది. అందువల్ల కొంచెం కాస్ట్లీదే అండ్ మంచిది అయితే చూసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి తిప్పే ఇచ్చారనమాట. ఆ తిప్పే దానివల్లే మనకి హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 14 ఇంచెస్ రింగ్ లైట్ అండ్ 9 ఫీట్ స్టాండ్ అనమాట. చాలా పొడుగైతే వస్తుంది. అక్కడ మనకి తిప్పడానికి నట్స్ ఇచ్చిన ప్రతి చోట మనం తిప్పితే పైకి వస్తుంది అనమాట. 3 పార్టిషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు చూడండి నేను కిందది తిప్పుతున్నాను. ఇది తిప్పినప్పుడు ఏంటంటే అక్కడ 3 ఉన్నాయి కదా కింద, ఆ 3 అనేది ముడుచుకోవడం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానివల్లే మనకి రింగ్ లైట్ని ఎలా పెట్టుకోవాలనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట కింద. అండ్ ఇంకా తిప్పిన తర్వాత అదంతా కూడా పైకి వస్తుంది, కొంచెం హైట్ పెరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక స్క్రూ ఉంది చూడండి, అంటే తిప్పేది ఇచ్చారు. సో అక్కడ తిప్పితే అది కూడా ఇంకొంచెం హైట్ వస్తుంది. అండ్ పైన ఇంకోటి ఇచ్చారు చూడండి, అక్కడ తిప్పితే ఇంకా హైట్ వస్తుంది. ఇంకా ఫైనల్లీ లాస్ట్ అనమాట, ఇంకా పైన ఏముండదు. అక్కడ ఒక చిన్నది ఇచ్చారు స్క్రూ లాంటిది. అదేంటంటే మనం రింగ్ లైట్ని అటుకి ఇటుకి తిప్పుకోవచ్చు అనమాట, 360 డిగ్రీస్ తిప్పుకోవచ్చు. అలా అయితే ఇచ్చారు. అండ్ ఇక చూడండి చాలా పైకి అయితే వచ్చింది. టోటల్ 9 ఫీట్ వచ్చింది. చాలా హైట్ ఉంటుంది. అండ్ స్లాబ్కి తగలడం ఒక్కటే తక్కువ, చాలా హైట్ ఉంటుందన్నమాట ఈ రింగ్ లైట్. అండ్ ఈ రింగ్ లైట్ని నేను ఒకసారి వెనక్కి వెళ్ళి మొత్తం చూపిస్తాను చూడండి. వెనక్కి వెళ్ళే కొద్దీ మొత్తం కవర్ అవుతుంది కదా, సో అందువల్ల వెనక్కి వెళ్ళి మొత్తం తీసి చూపిస్తున్నాను. ఈ రింగ్ లైట్ని నేను కాస్ట్లీ తీసుకున్నాను. కాస్ట్లీ అంటే ఎంతో కాస్ట్లీ ఏం కాదు, 1950 ఎంతో పడింది నాకు ఇది నేను కొన్నప్పుడు. నేను కొని కూడా మోర్ దాన్ 4-5 మంత్స్ అయితే అయ్యింది. అండ్ చీప్వి 300లో 400లో కూడా మనకి ట్రైపాడ్స్ వస్తాయి. కాకపోతే అవి ఏంటంటే ఒక్కసారి 2 సార్లు వాడంగానే పాడైపోతాయి. దానికంటే ఒకటేసారి మంచిది కొనుక్కోవడం బెస్ట్ అని చెప్పి నేను ఇది కొనుక్కున్నాను. అండ్ ఇంకా దానికోసం ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే హైట్ పెరిగే కొద్దీ ఆ వైర్ అనేది మనకి పొట్టిదైపోతుంది. అందువల్ల నేను ఎక్స్టెన్షన్ బాక్స్కి ఈ ఫోన్కి ఛార్జర్ ఉంటుంది కదా, అది పెట్టేసి కనెక్షన్ పెట్టేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది గాల్లో కొంచెం ఎక్స్టెన్షన్ బాక్స్ వేలాడుతుంది, కానీ నేను అంత హైట్ పెట్టుకోను. వీడియోస్ చేసేటప్పుడు నాకెంత కావాలో అంతే పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు చూడండి నేను ఇంకా లైట్ వేసేసి ఇంకా ఎక్స్టెన్షన్ బాక్స్లో కూడా లైట్ ఆన్ చేస్తున్నాను. ఇలా లైట్ ఆన్ చేయగానే మనకి లైట్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ నాకైతే నా రింగ్ లైట్ చాలా నచ్చింది. బ్రైట్నెస్ వైజ్ కానీ, లైటింగ్ వైజ్ కానీ, అండ్ కలర్స్ వైజ్ కానీ చాలా నచ్చుతుంది నాకు. అందుకే నేను ఈ రింగ్ లైట్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. బుజ్జిబాబు వచ్చినప్పుడు మాత్రం ఆ రింగ్ లైట్ని నేను ఆ ప్లేస్లో చేంజ్ చేసేస్తాను. బెడ్రూమ్లో పెడతాను అనమాట, చిల్డ్రన్ రూమ్లో. సో ఇంకా వాడు వస్తున్నాడు అంటే అక్కడి నుంచి తీసేసి పక్కన పెట్టేస్తాను, వాడు కింద పడేస్తాడు. ఇప్పటికే ఒక 2 టైమ్స్ అయితే పడేశాడు. అదే కొంచెం చీప్ది అయి ఉంటే ఈ పాటికి విరిగిపోయేది. 2 టైమ్స్ పడేసినప్పుడల్లా నేను చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అక్కడ చేంజ్ చేసేయచ్చు అనమాట. అండ్ దీనికి రిమోట్ కంట్రోలింగ్ కూడా ఉంది. ఆ రిమోట్ అయితే నేను చూపించలేదు, అంటే మర్చిపోయాను అనమాట. ఇంకా వీడియో తీస్తూ మర్చిపోయాను రిమోట్ని చూపించడము.
రిమోట్ కూడా వస్తుంది. నేను చెప్పాను కదా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అమెజాన్లో నేను కొన్నానని చెప్పాను కదా, ఆ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకా మీకు లైట్ చూస్తే అర్థం కాదని చెప్పి నేను కింద కూడా చూపిస్తున్నాను లైటింగ్ చేంజెస్. అండ్ తర్వాత ఇంకా నేను ఇదంతా చేసే ముందే ఒక 60 ml పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట, స్నాక్స్ చేసుకుందాం. ఈ పచ్చిశనగపప్పుని మనం ఒక 2 hours అయితే నానబెట్టుకోవాలి. 2 hours నానబెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 cups బియ్యం పిండి అండ్ ఒక 1 cup మైదా అయితే వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే 250 ml కప్ తీసుకోండి. ఆ కప్తో టూ కప్స్ అయితే వేయాలన్నమాట. 2 టైమ్స్గా వేశాను నేను. 250 ml ఒక కప్పు అండ్ ఇంకో 250 ml ఇంకో కప్పు బియ్యం పిండి అయితే వేశాను. తర్వాత సేమ్ కప్పుతో 250 ml మైదా పిండి అయితే తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. 250 ml కంప్లీట్గా అయితే నేను వేయలేదు, మైదా కదా, అందువల్ల నేను కంప్లీట్గా వేయలేదు, కొంచెం తగ్గేటట్టుగా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా చేతితోటి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి అండ్ మైదా పిండి కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె లాంటిది, అంటే ఒక బౌల్ లాంటిది ఏదైనా పెట్టేసి దాంట్లో మనం 3 cups పిండి తీసుకున్నాం కాబట్టి 3 cups వాటర్ అయితే తీసుకోవాలి. నేను సేమ్ కప్తో తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ రెసిపీ ఏదైనా మనకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆ రెసిపీ సక్సెస్ అవుతుంది. అదే నా నమ్మకం అనమాట. ఫస్ట్ నుంచి నేను అందుకే మెజర్మెంట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం మీకు తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇట్లా సరిపడ వేసుకుంటాము కానీ తినేటప్పుడు మనకి కారం సరిపోదు. సో అందువల్ల నేనైతే కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను. అండ్ ఇది బాగా మరగాలన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగాలి. మరిగిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను 3 సార్లుగా అయితే పిండిని కలుపుకున్నాను. కలుపుకునేటప్పుడు కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ లేకపోతే ఆఫ్ అయినా చేసేయండి. నేనైతే ఆఫ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మిక్స్ చేసిన తర్వాత అది తీసి పక్కన పెట్టేయాలన్నమాట ఆ గిన్నెని. అండ్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ గిన్నె కౌంటర్ టాప్ మీద పెడితే పాడైపోతుంది. సో అందువల్ల స్టాండ్ వేసి దాని మీద అయితే గిన్నెని పెట్టాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అది వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేయాలి, మళ్ళీ చల్లారిపోతే అది బాగోదు. సో ఇంకా వేడిగా ఉన్నప్పుడే చెయ్యి అయితే కాలుతుందని చెప్పి నేను గెంటతో కలుపుతున్నాను. గెంటతో కలిపినాక కొంచెం చల్లారుతుంది కదా, ఆ తర్వాత ఇంకా చేయబెట్టి బాగా మొత్తం మిక్స్ చేసేసి చపాతీ పిండిలాగా మనం ముద్ద చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా మనకి ముద్ద రావాలి. పిండి జారుగా అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఇంకా ఆ పచ్చిశనగపప్పు కప్పును కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని, లేదంటే మీ దగ్గర చాపింగ్ బోర్డు ఉన్నా సరే చాపింగ్ బోర్డు అయినా పెట్టుకోవచ్చు. సో ఈ చపాతీ పీటలో నేను మనం పిండి తీసుకున్నాం కదా, అది ఒక ముద్ద అయితే తీసుకొని మనం చేత్తో దాన్ని రోల్ చేస్తూ ఉండాలి. సన్నగా పొడుగ్గా రోల్ చేయాలన్నమాట. అండ్ కొంచెం పెద్ద ముద్ద అయితే నేను తీసుకున్నాను ఫస్ట్, అలా కాకుండా కొంచెం చిన్నది తీసుకోండి. ఎందుకంటే పెద్ద ముద్ద తీసుకున్నారంటే రోల్ చేసే కొద్దీ చాలా పొడుగు వస్తుంది, అప్పుడు పీట దాటి కిందకు వచ్చేస్తుంది. అందువల్ల చిన్న ముద్ద తీసుకోండి. నేను ఇలా రోల్ చేసేటప్పుడు బాగా పొడుగు వచ్చేస్తుందని చెప్పి సగం కట్ చేశాను అనమాట. కట్ చేసి పక్కన పెట్టి అది తర్వాత చేశాను. అండ్ ఇప్పుడు ఇలా సన్నగా పొడుగ్గా వచ్చింది, మరీ లడ్డుగా రాకూడదు అండ్ మరీ సన్నగా రాకూడదు. ఈ విధంగా అయితే తీసుకోవాలి. తర్వాత మనం పచ్చిశనగపప్పు తీసి పెట్టుకున్నాం కదా, దాని మీద కూడా అది బాగా రోల్ చేయాలన్నమాట. అవి కొంచెం దానికి అతుక్కుంటాయి, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి లైట్గా తడిగా ఉంటుంది. మనం ఫస్ట్ చపాతీ పిండిని ఇట్లా రోల్ చేసిన తర్వాతే వాటి మీద అద్దాలి. ఇలా లేట్ అవుతుంది అని చెప్పేసి చపాతీ పిండిలో కలిపేసి వీటిని అద్దాము అంటే అస్సలు రాదు. ఎందుకంటే వాటికి కొంచెం వాటర్ ఉండటం వల్ల పిండి జారైపోయింది. సో అందువల్ల ప్రతి ఒక్క చెకోడీని ఇట్లా చేసుకొని దేనికి దానికి అద్దుకోవాలి, చాలా టైం పడుతుంది.
అందుకని టైంని బట్టి మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకా నేను అంతా షూట్ చేస్తే చాలా టైం పడుతుంది అని చెప్పేసి వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి జస్ట్ శాంపిల్ అయితే షూట్ చేశాను. అండ్ ఇంకా నేను పెద్దయ్యని ఒక ప్లేట్లో, చిన్నయ్యని ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదంతా చేయడానికి నాకు ఒక 2 hours అయితే టైం పట్టింది. అండ్ ఇంకా డీప్ ఫ్రై వచ్చేసి ఇంకొక 1/2 hour టైం పట్టింది. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలాగా పెట్టేసి దాంట్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చెకోడీని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఒక చెకోడి అయితే వేసాను శాంపిల్గా, అంటే ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకుందామని చెప్పి ఫస్ట్ శాంపిల్గా ఒక చెకోడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మిగతావన్నీ ఒకటి తర్వాత ఒకటి అయితే వేసుకున్నాను. వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. అండ్ ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్లేమ్ అనేది మరీ హైలో ఉండకూడదు, మరీ లోలో ఉండకూడదు, కొంచెం మీడియంలో పెట్టి అయితే వేయించుకోవచ్చు. ఇంకా అవన్నీ బాగా కాగిన తర్వాత చిన్న చిన్నవి కొంచెం అయితే పప్పులు బయటకు వచ్చేసాయి. సో వాటిని కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే వాటి వల్ల మాడిపోయిన ఫ్లేవర్ అయితే వస్తుంది ఆయిల్, అందువల్ల కొంచెం ఫ్రై అయినవి కూడా తీసేసాను. అండ్ అన్నీ శనగపప్పులన్నీ కూడా ఏం బయటకు వచ్చేవు, ఒక 10-20 అట్లా అయితే వస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకో రౌండ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట, అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను పెద్దవన్నీ కూడా ఒక దాంట్లో అండ్ చిన్నవన్నీ కూడా ఇంకో దాంట్లో అయితే వేసి పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ చేసినవన్నీ ఒక బౌల్లో, సెకండ్ చేసినవన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయాలి, ఎందుకంటే ఫస్ట్ రౌండ్కి మనకి కొంచెం మెత్తగా ఉంటాయి, సెకండ్ టైం ఫ్రై చేస్తే మనకి ఇంకొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా అవన్నీ కూడా రోస్ట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మనకి లాస్ట్లో కొంచెం పచ్చిశనగపప్పు అయితే మిగిలాయి, అండ్ మనం ఆయిల్లో చేసేటప్పుడు కొంచెం బయటకు వచ్చాయి. సో అవన్నీ కలిపి నేను మళ్ళీ వేయించేస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్లీ చిన్నప్పుడు మనం బయట కొనుక్కునే చకోడీలు అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. నేను తిన్నాను, చాలా బాగుంది. వీటన్నిటిని కూడా అంటే వేడిగా ఉన్నప్పుడే మనం బాక్స్లో స్టోర్ చేసుకోకూడదు, కొంచెం చల్లబడ్డాక మనం బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేస్తే అవి మెత్తగా అయిపోతాయి. సో ఇంకా కొంచెం చల్లారిన తర్వాత నేను అదంతా కూడా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇది టైం అనేది మనకి చేయడానికి సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చాలా టైం పడుతుంది. సో తక్కువ క్వాంటిటీ తీసుకొని ఆ రోజు స్నాక్స్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.